నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. 3 రాష్ట్రాలను అనుసంధానం చేసే విశాఖపట్నం రాయపూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి ఈ 6 లైన్ల రహదారి పనులు ఆంధ్రప్రదేశ్లో వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఈ నిర్మాణాల గురించి ప్రజెంట్ ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎక్కడ జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. విశాఖపట్నం రాయపూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. 3 రాష్ట్రాల మీదుగా ఇది 6 వరుసలతో నిర్మిస్తున్నారు. ఈ రహదారికి సంబంధించి సబ్బవరం మండల పరిధిలో రోడ్డు నిర్మాణంతో పాటు సిగ్నల్ లైట్లు, నేమ్ బోర్డులు, సైన్ బోర్డులు, సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు తదితర పనులు ప్రజెంట్ పూర్తయ్యాయి. రహదారిపై ఎక్కడ కూడా మనుషులు పశువులు దాటకుండా ఉండేందుకు ఈ యొక్క గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిని కలుపుతూ సబ్బవరం సమీపంలో ఈ చిన్నయ్యపాలెం వద్ద సింగిల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ నిర్మాణం మినహా మిగతా పనులన్నీ కూడా పూర్తయినట్లు నేషనల్ హైవే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ భారతమాల ప్రాజెక్టు ఫేజ్ 1 కింద ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ప్రతిపాదించింది. డిపిఆర్ మరియు భూసేకరణ టెండర్ ప్రక్రియలు 2021లో పూర్తయ్యాయి. ఏడీబీ నిధులు సుమారు 20,000 కోట్లతో నిర్మించేటువంటి ఈ రోడ్డు పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ రహదారితో అంటే రాజావుత్ లోవా మరియు రాయపూర్ ఈ సంబంధం లేకుండా దీన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. నేషనల్ హైవే 130 CD దీనికి నెంబర్ కేటాయించిన ఈ విషయం తెలిసిందే. ఈ రహదారి మొత్తం 464 కిలోమీటర్లు ఉంటుంది. ఏపీలో వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంటుంది, 4 ప్యాకేజీలు ఉంటుంది. ఒడిశాలో వచ్చేసి 240 కిలోమీటర్లు ఉంటుంది, 11 ప్యాకేజీలుగా విభజించారు. ఛత్తీస్గఢ్లో 124 కిలోమీటర్లు ఉంది, 3 ప్యాకేజీలుగా నిర్మించారు. ఏపీలో సబ్బవరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ఆలూరు వరకు 4 ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఆలూరు జక్కువ 1వ ప్యాకేజీ, జక్కువ కొర్లాం 2వ ప్యాకేజీ, కొర్లాం కంటకాపల్లి 3వ ప్యాకేజీ, కంటకాపల్లి సబ్బవరం 4వ ప్యాకేజీలుగా విభజించారు. సబ్బవరం నుంచి ఈ కొత్త వలస మండలం కంటకాపల్లి వరకు సుమారు 20 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సబ్బవరం మండలంలో చిన్నయ్యపాలెం, అట్లనే మలునాయుడుపాలెం, గుల్లేపల్లి, ఎల్లప్పి గ్రామాల పరిధిలో 6 కిలోమీటర్లు ఉంది. వాస్తవంగా 2024 చివరి నాటికి ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఏడాది ఆలస్యంగా జరిగింది. 2025 డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని నేషనల్ హైవే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక సబ్బవరానికి 7 కిలోమీటర్ల దూరంలో గులివిందాడ మరియు చీపురు వలస మధ్య టోల్ ప్లాజా నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం రాయపూర్ మధ్య దూరం కూడా 130 కిలోమీటర్లు తగ్గుతుంది. సమయం కూడా 6 గంటల సమయం తగ్గుతుంది. ఇక సాగర్మాల ఈ యొక్క పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కాగా సబ్బవరం నుంచి శీలానగర్ వరకు ఈ సాగర్మాల అంటే పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు అన్నమాట ఇది. దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 950 కోట్లు కేటాయించింది. గతంలో భూసేకరణ పూర్తయింది, నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సింది. ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయితే విశాఖ నగరంలో భారీ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ రాయపూరు విశాఖ మధ్య నిర్మిస్తున్నటువంటి 6 లైన్ల రోడ్డు నిర్మాణం ఒకటేర తప్ప మిగతా అన్ని బాగా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.